హాయ్ అండి. ఈ వీడియోలో యంగ్ బేబీలో నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ ఫ్యూచర్లో మన ఛానల్లో వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే చీఫ్ మా మైక్లో ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటాడు. ఎవ్రీ నైట్ లేడీస్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు కదా రెయిన్ కోట్ వేసుకుని ఒక అతను. నైట్ కూడా అతను కనిపించాడంట. లేడీస్ అందరు జాగ్రత్తగా ఉండండి అన్నట్టు అనౌన్స్ చేస్తారు. సో వెంటనే మన హీరోయిన్ బెయిలాన్ అక్కడికి వెళ్తుంది చీఫ్ మాని మీట్ అవ్వడానికి. ఏం చెప్తుందంటే, యాక్చువల్లీ మీరు ఏ టైంలో నోటీస్ చేశారు, తను ఏ టైంలో కనిపించారు అంటే, ఒక లేడీ చెప్పిన ప్రకారం అయితే అరౌండ్ 9 PM ఆ టైంలో కనిపించాడంట అన్నట్టు చెప్తే, అయితే నేను అనవసరంగా లూక్జియాని తప్పు పట్టాను. ఆ టైంలో లూక్జియా నాతోనే ఉన్నాడు. కన్ఫర్మ్‌గా అతను లూక్జియా అయి ఉండకపోవచ్చు అన్నట్టు చీఫ్ మాతో చెప్తుంది. చీఫ్ మా కూడా లూక్జియా నాకు చిన్నప్పటి నుండి తెలుసు. ఫ్యాక్టరీలోనే ఆడుకునేవాడు. అందరికీ చాలా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే వర్క్ చేస్తూ ఉంటారు. తను అలాంటి వాడని నాకు ముందే తెలుసు. ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎలా అయినా సరే తన నేమ్‌ని క్లియర్ చేయాలి మీరే అన్నట్టు బెయిలాన్‌తో చెప్తాడు. బెయిలాన్ కన్ఫర్మ్‌గా నేను ట్రై చేస్తాను అన్నట్టు తను చెప్తుంది. అసలా రెయిన్ కోట్ వేసుకునే అతన్ని ఎలా అయినా సరే ఆ రోజు నైట్ పట్టుకోవాలని చెప్పేసి బాగా రెడీ అయిపోయి 7 తర్వాత ఒంటరిగా కావాలని చెప్పేసి ఆ రోడ్‌లో తనే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఎవరో తనని ఫాలో అవుతూ ఉంటారు. సడెన్‌గా తన మీద అటాక్ చేయాలనుకుంటారు. ఇంతలో మన హీరో లూక్జియా వచ్చేసి తనని కాపాడతాడు. ఆ దెబ్బ మన లూక్జియాకి తగులుతుందన్నమాట. అతను పారిపోతాడు ఆ రెయిన్ కోట్ వేసుకునే అతను. ఇంతలో బెయిలాన్, "నువ్వెందుకొచ్చావు? నా దగ్గర పెప్పర్ స్ప్రే ఉంది. నా మీద అటాక్ చేసుంటే నేను కొట్టేదాన్ని. పట్టుకుందాం అనుకున్నాను. అనవసరంగా పాడు చేశావు. ముందు అతన్ని ఫాలో అయ్యి పట్టుకుందాం పదా" అని చెప్పేసి ఇద్దరు ఆ డైరెక్షన్‌లో పరిగెడతారు. సో అక్కడ ఒక ఇల్లు ఉంటుందన్నమాట. పాతబడిన ఒక కన్‌స్ట్రక్షన్ సైట్ ఉంటుంది. అతను లోపలికి వెళ్ళుంటాడేమో అనుకోని వీళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్తారు. పైన ఏదో సౌండ్ వచ్చేసరికి బెయిలాన్ వెంటనే పైకి వెళ్తుంది. అతను పైనే ఉంటాడు. పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే అతను బెయిలాన్ని తోసేస్తాడనమాట. వెనకే వస్తున్న లూక్జియా మీద బెయిలాన్ వెళ్ళి పడుతుంది పాపం. అక్కడ స్టెప్స్ ఉండేసరికి లూక్జియా రోల్ అవుతూ కింద వెళ్ళి పడిపోతాడు. పాపం దెబ్బలు తగులుతాయన్నమాట. ఆ రెయిన్ కోట్ వేసుకున్న అతనేమో పారిపోతాడు. వెంటనే తిను డాక్టర్ కాబట్టి అక్కడికి తీసుకువెళ్తుంది. రూమ్‌కి తీసుకువెళ్ళి తనకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది లూక్జియాకి. లూక్జియా, ఇప్పటికైనా అర్థమైందా? అతను నేను కాదని చెప్పి నమ్ముతారా అంటే బెయిలాన్, యాక్చువల్లీ లాస్ట్ టైం నేను చూసిన ఇతను ఇద్దరు డిఫరెంట్‌గా ఉన్నారు. లాస్ట్ టైం నేను చూసిన అతనికి మజిల్స్ చాలా ఉన్నాయి. ఇతని బాడీ నేను టచ్ చేశాను అతను నన్ను తోసినప్పుడు. బాడీ చాలా సాఫ్ట్‌గా ఉంది. ఇతను ఒకరు కాదు. అలాగే ఇతను నా మీద అటాక్ కూడా చేశాడు. అతనైతే అటాక్ చేయడు అన్నట్టు కన్ఫర్మ్‌గా వీళ్ళిద్దరూ వేరే వేరే అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. సో మన లూక్జియా వచ్చేసి, లాస్ట్ టైం అతనికి కండలున్నాయని చెప్పేసి అతను నేననుకున్నావా? ఇట్స్ ఓకే, నాకు తెలుసు నేను హ్యాండ్సమ్‌గా ఉంటాను అన్నట్టు చెప్తూ ఉంటాడు. మన బెయిలాన్, ఇక నోరు మూస్తావా ఇక వెళ్ళు అని చెప్పేసి తనకి బుక్ చదువుకుంటుంది. నెక్స్ట్ డే బైలాన్ లూక్జియా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీలో లూక్జియా వాళ్ళ అమ్మగారే యూనియన్ చైర్మన్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. ఆమె దగ్గరే బర్త్ కంట్రోల్ సప్లీస్ ఉంటాయన్నమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి, "ఈరోజు ఏంటి మీరు ఫ్యాక్టరీకి రాలేదు" అంటే, "ఈరోజు కొంచెం నీరసంగా ఉంది అందుకే రాలేదు. ఫ్రెండ్స్‌తో కలిసి కాసేపు ప్రశాంతంగా ఆడుకుందాం అనుకున్నాను గేమ్స్. మీరు కూడా జాయిన్ అవ్వండి" అన్నట్టు బెయిలాన్‌తో చెప్తుంది. "ఇట్స్ ఓకే, నేను వేరే పని మీద వచ్చాను యాక్చువల్లీ. అదేంటంటే బర్త్ కంట్రోల్ సప్లీస్ మీ దగ్గరే ఉంటాయా" అంటే లూక్జియా వాళ్ళ అమ్మగారు అవునని చెప్తుంది. ఇదంతా తను ఎందుకు చేస్తుందంటే, యాక్చువల్లీ నైట్ తను పట్టుకోబోతుంటే అతను తోసేస్తాడు కదా! అతను వెళ్ళిపోయిన తర్వాత అక్కడొక ఆ సప్లీ అక్కడ పడుతుందనమాట. సో, ఆ సప్లీ తీసుకున్నాడంటే కన్ఫర్మ్‌గా అతను తీసుకున్నట్టు రికార్డ్ ఉంటుంది కదా! అతను కూడా ఫ్యాక్టరీలో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ రికార్డ్స్ చెక్ చేద్దామని లూక్జియా వాళ్ళ అమ్మగారిని మీట్ అవుతుంది తనొచ్చేసి. సో, వెంటనే మీ దగ్గర రికార్డ్స్ ఉన్నాయా? ఎవరెవరు తీసుకున్నారో అన్నట్టు. అంటే లూక్జియా వాళ్ళ అమ్మగారు, యాక్చువల్లీ అవి నేను ఇంట్లోనే పెడతాను. సో, ఈ మధ్య అందరూ ఆఫీస్‌కొచ్చేసి అడగడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, వర్క్ అయిన తర్వాత వాళ్ళు ఇక్కడికొచ్చి కలెక్ట్ చేసుకుంటారు. వాటికి కూడా రికార్డ్స్ ఏం మెయింటైన్ చేస్తాం అన్నట్టు తను చెప్తుంది. ఇక వెంటనే బెయిలాన్, "అదేంటి మీరు అలా ఎలా చేస్తారు? యాక్చువల్లీ ఇవి చెప్పాలంటే ఫ్యాక్టరీలో ఉండాలి. మీరేమో తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు. అలాగే రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయట్లేదు సరిగ్గా. లేకపోతే మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్‌గా ఫాలో అవ్వట్లేదు" అన్నట్టు వాళ్ళ అమ్మగారిని అంటుంది. అక్కడ పక్కన టేబుల్ దగ్గర కూర్చునే వాళ్ళు, "అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? చైర్మనే ఏమనరు. ఆయనకు ఆల్రెడీ తెలుసు కూడా. నువ్వేంటి ఈ మధ్య వచ్చి ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నావు? నీకేం కావాలన్నట్టు" వాళ్ళు క్వెషన్ చేస్తారు. ఇంట్లో రూమ్‌లో మన హీరో కూడా ఉంటాడనమాట లూక్జియా. అప్పుడేదో మాటలు వినిపిస్తునేసరికి తను డోర్ దగ్గరకొచ్చి వింటూ ఉంటాడు ఏంటా అని చెప్పేసి. బెయిలన్ ఇలా చెప్తుంది, "ఎవరు ఏం చెప్పినా పర్లేదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఇప్పటికన్నా అవి తీసుకువెళ్ళి ఆఫీస్‌లో ఫ్యాక్టరీలో మీ ఆఫీస్‌లో పెట్టుకోండి. ఇక్కడ ఇంట్లో పెట్టుకోవడం మంచిది కాదు" అన్నట్టు. "రికార్డ్స్ ఫాలో అవ్వండి. రికార్డ్స్ కూడా మీరు క్రియేట్ చేయాలి. ఎవరు తీసుకున్నారో" అన్నట్టు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ రోజు బెయిలాన్ ఫ్యాక్టరీ టెర్రస్ మీద తను డ్రింక్ చేస్తూ కొంచెం క్లోజ్‌గా వెళ్తుందనమాట. సో, అప్పుడే అక్కడికి మన లూక్జియా కూడా వచ్చి తను కింద పడిపోతుందేమో అనుకోని సూసైడ్ చేసుకుంటుందా ఏంటని చెప్పేసి వెంటనే తన్ని వెనక్కి లాగి, "ఏంటి నువ్వేం చేస్తున్నావు? చనిపోతావా ఏంటి?" అంటే బెయిలాన్,
ఏంటి నేను చనిపోతాను నువ్వు అనుకుంటున్నావా? నేను అస్సలు చనిపోను, నువ్వేం వర్రీ అవ్వకు. జస్ట్ అక్కడికి వెళ్ళానంటే చూద్దాం అన్నట్టు తను చెప్తుంది. లూక్సియా, నీలాంటి ప్రెస్టేజ్ ఉన్న అమ్మాయి నీకు చనిపోయే థాట్స్ ఉన్నాయని పక్క వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వేరేలా అనుకుంటారని చెప్పేసి కవర్ చేయడానికి ట్రై చేయకు. ఎవరైనా అన్నా సరే నేను నిన్ను నమ్ముతున్నాను, ఎవరి మాటలను పట్టించుకోకు. నాకు నాకు నీ మీద ట్రస్ట్ ఉంది, అలాగే నువ్వు సెల్ఫిష్ కాదని కూడా నాకు తెలుసు అన్నట్టు చెప్తాడు. బెయిలాన్ లూక్సియా దగ్గరకు వచ్చేసి, నేను సెల్ఫిష్ కాదని నీకెలా తెలుసు? నా గురించి నాకు తెలుస్తుంది, నీకెలా తెలుస్తుంది? నేను సెల్ఫిష్ని అన్నట్టు తను చెప్తుంది. మన లూక్సియా మాత్రం, లేదు నువ్వెన్ని చెప్పినా కూడా నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు సెల్ఫిష్ కాదని నాకు బాగా తెలుసు అన్నట్టు చెప్తాడు. తను అలా క్లోజ్గా ఉండేసరికి లూక్సియా ఏం చేస్తాడంటే బెయిలాన్ని కిస్ చేద్దామని చెప్పి క్లోజ్గా వెళ్తూ ఉంటాడు. అప్పుడే బెయిలాన్కి దూరంగా ఒక రూమ్లో ఎవరో ఇద్దరు కొట్టుకుంటున్నట్టు, ఒక మెన్ ఒక ఉమెన్ మీద అటాక్ చేస్తున్నట్టు తనకు కనిపిస్తుంది. వెంటనే అక్కడ ఏం జరుగుతుంది, ఆ రూమ్ ఎవరిది అంటే అది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అన్నట్టు లూక్సియా చెప్తాడు. ఇప్పుడే నేను ఒక అమ్మాయి మీద ఎవరో అటాక్ చేయడం చూశాను అన్నట్టు తను చెప్తే, మన లూక్సియా వచ్చేసి, నేనంటే నీకు ఇష్టం లేదంటే డైరెక్ట్గా ఫేస్ మీద చెప్పే, ఇలా ఎక్స్క్యూజ్ ఎందుకు చేస్తావంటే బెయిలాన్, నేను రిజెక్ట్ చేయడానికి ఎక్స్క్యూజెస్ వెతకాలా ఏంటి అన్నట్టు చెప్పి నవ్వేస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మన లూక్సియా ఏం చెప్తాడంటే, నువ్వు ఫ్రీగానే ఉన్నావా రేపు? మా కజిన్‌ది స్కేటింగ్‌ది ఒక న్యూ ప్లేస్ ఓపెన్ చేయబోతున్నారు. రేపు నా పేరు నువ్వు డోర్ దగ్గర చెప్పు. నీకు ఫ్రీ పాస్ ఉంటుంది. లోపలికొచ్చేసేయి మనం అక్కడ. సో, గేమ్ ఆడదాం అందరం కలిసి అన్నట్టు చెప్తాడనమాట. తను సరే చూద్దాం అన్నట్టు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆ స్కేట్ ల్యాండ్ అనేది ఓపెనింగ్ చేస్తూ ఉంటారు. క్విన్ కూడా వెళ్తుంది. క్విన్ వచ్చేసి మన లూక్సియాని ఇలా అడుగుతుంది, నాకు హెల్ప్ చేయొచ్చు కదా, నాకు సరిగ్గా రావట్లేదు స్కేట్ చేయడం, కాంపిటీషన్లో ఓడిపోతానేమో అన్నట్టు అడుగుతూ ఉంటే, అదేంటి లీ రాలేదా అంటే, ఏమో నాకు తెలీదు, నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నాకు నువ్వే ప్రాక్టీస్ చేయించాలి అన్నట్టు తను అడుగుతుంది. కాసేపు ఆగిన తర్వాత జియాంగ్ కూడా వచ్చేసి లూక్సియాతో, ఒక అమ్మాయిని తీసుకొస్తానో ఈ అమ్మాయేనా, మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నావు కదా అంటే, లూక్సియా మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, అది వేరే విషయం, నేను ఇప్పుడు కాంపిటీషన్లో ఆడను, ఎందుకంటే నేను ఆడితే కన్ఫామ్గా నేనే విన్ అవుతాను, ఆ విన్నింగ్ ఛాన్స్ ఇంకొకరికి ఇద్దాం అనుకుంటున్నాను అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అప్పటికి బెయిలాన్ ఇంకా రాదనమాట. తను రావట్లేదని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు పాపం. ఇంతలో బెయిలాన్ వచ్చేసి, ఏంటి నాతో కూడా నువ్వు గెలిచి చూపించగలవా అన్నట్టు అంటుంది. సో వెంటనే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. బెయిలాన్ వచ్చింది కాబట్టి కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్వీన్ కూడా పార్టిసిపేట్ చేస్తుంది. స్కేట్ చేసే అప్పుడు లూక్సియా అంతసేపు బెయిలాన్ వైపే చూస్తూ ఉంటాడు, తనతోనే మాట్లాడుతూ ఉంటాడు. క్వీన్కి కోపం వస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే క్వీన్కి లీ మీద ఫీలింగ్స్ ఉండవు, బట్ మన హీరో లూక్సియా మీద ఉంటాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారని చెప్పేసి తినకు కోపం వస్తూ ఉంటుంది. చూసుకోకుండా దారిలో ఎవరినో ఢీ కొడుతుందన్నమాట. కింద పడిపోతుంది పాపం. అతను ఎవరో కాదు, బాస్ హూ ఇంకా వాళ్ళ టీం. వాళ్ళొచ్చేసి క్వీన్‌ని చూసి, ఏంటి నేనంటే నీకు ఇష్టమా ఏంటి? కావాలని చెప్పి నన్నొట్టి ఢీ కొట్టావన్నట్టు క్వీన్‌తో తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. జియాంగ్ ఇంతలో అక్కడికొచ్చేసి, కాపాడండి ఎందుకు తనని ఏడిపిస్తున్నారు అన్నట్టు క్వెషన్ చేస్తారు. క్వీన్ వెంటనే లూక్సియా దగ్గరికి వెళ్ళి నన్ను కాపాడు అన్నట్టు లూక్సియాతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లియో వచ్చేసి, నువ్వు ఇంత పని చేస్తావని అస్సలు అనుకోలేదు, నేను లేని టైంలో చూసి నా గర్ల్ ఫ్రెండ్తో ఇలా చేస్తున్నావా, నువ్వేమైనా తన్ని ప్రేమిస్తున్నావా, నువ్వే కదా మూవీ టికెట్స్ నా బెడ్ మీద పెట్టావన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. లూక్సియా, మూవీ టికెట్స్ ఏంటి, అసలు నువ్వేం మాట్లాడుతావు, నాకేం అర్థం కావట్లేదు అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇంకో పక్క బాసు ఇంకా జియాంగ్ ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జియాంగ్, ఇక్కడ ఎందుకు నువ్వు ట్రబుల్ చేయడానికి వచ్చావు కదా, మర్యాదగా వెళ్ళిపో అంటే, బాసు నేను టికెట్స్ కొన్నాను, లోపలికి వచ్చాను, నన్ను బయటికి పంపించే హక్కు నీకెవరిచ్చారు, మీరు ఫైట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నట్టున్నారు కదా అంటే, ఇప్పుడు ఫైట్ ఏమొద్దు, ప్రశాంతంగా ఉండండి, గొడవలేమొద్దు అన్నట్టు జియాంగ్ చెప్తూ ఉంటాడు. సో మన లూక్సియా కూడా లీకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు, నేను కాదు అని చెప్పేసి. అయినా లీ కోపం వచ్చేసి వీళ్ళిద్దరు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. క్వీన్కి ఇక గొడవ పెద్దదవుతుందేమో అని చెప్పి ఆ ఫైటింగ్ ఆపేసి, టికెట్స్ పెట్టింది నేనే, లూక్సియా కాదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది తను అక్కడ నుండి. ఇంతలో బాసు వాళ్ళు కూడా ఇక గొడవ పెద్ద చేద్దామని చెప్పేసి అటాక్ చేయడానికి స్టార్ట్ చేస్తారనమాట. ఒక పక్క జియాంగ్ వాళ్ళ టీం ఇంకో పక్క బాసు వాళ్ళ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఫైర్ వర్క్స్తో అటాక్ చేసుకుంటూ ఉంటారు. లూక్సియా అది చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి బెయిలాన్ వచ్చేసి, బెయిలాన్ లూక్సియా ఇద్దరు కలిసి వాళ్ళు ఇద్దరు పోరాడుతూ ఉంటే, కొట్టుకుంటూ ఉంటే ఫైర్ వర్క్స్ తోటి మధ్యలో వాళ్ళు బయటకు వస్తారనమాట. ఇద్దరు బీర్ తాగి ఎంజాయ్ చేస్తూ ఉంటారు పాపం. లీ ఇంకా లూక్సియా గొడవ పడ్డారు కదా, అప్పుడు లూక్సియాకి చిన్న గాయం అవుతుంది చేతికి. అందుకే బెయిలాన్ తన రూమ్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది. పక్కనే లీ కూడా ఉంటాడు. లూక్సియా లీతో ఇలా చెప్తాడు, అసలు నేను ఎందుకు విన్ని డేట్ చేయట్లేదు, తనంటే నాకు ఇష్టం లేదు, నేను ఇష్టపడే ఇంకొక అమ్మాయి ఉంది, నువ్వు అర్థం చేసుకో అన్నట్టు అంటే లీ అప్పుడు అర్థం చేసుకుంటాడంటే ఐఎమ్ సో సారీ అని చెప్పేసి. బెయిలాన్, తను ఇష్టపడే అమ్మాయి ఎవరో కాదు నేనే, అందుకే తను ఫైటింగ్ చేసినా నేను చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాడు అన్నట్టు తను చెప్తుంది. లీ ఇక లూక్సియాతో, సరే ట్రీట్మెంట్ అయిపోయింది కదా, బయటికి వెళ్దాం పదా అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళిపోతాడు.
ఆ రోజు నైట్ ఇక బైలాన్ తన రూమ్‌కి వెళ్లి చూస్తే డోర్ దగ్గర ఒక లెటర్ ఉంటుంది. అనోనిమస్ లెటర్ ఏదో. ఏంటా అని చెప్పి లోపలికి వెళ్లి చదివితే ఆ లెటర్‌లో ఏముంటుందంటే, "ఒకరికి కావాల్సింది నువ్వు లాక్కుంటే నేను నిన్నొదలను. నీ వెంటే ఇలాగే ఎప్పుడూ నిన్ను వేధిస్తూ ఉంటాను" అన్నట్టు రాసుంటుంది. తనకు అర్థం కాదు ఎవరు ఈ లెటర్ రాసారా అని చెప్పేసి. నెక్స్ట్ డే మిస్టర్ నియు వాళ్ళ డాటర్ ఉంది కదా! తనకు కూడా మన లూక్‌జే మీద ఫీలింగ్స్ ఉంటాయి కదా! ఆ రోజు ఎప్పుడు తను అబ్బాయిలాగా డ్రెస్సింగ్ సెన్స్ అయినా సరే అబ్బాయిలాగే బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు మాత్రం అమ్మాయిలాగా నీట్‌గా డ్రెస్ చేసుకొని వాళ్ళ నాన్నగారికి క్యారేజ్ ఇద్దామని అక్కడికొస్తుంది. తను రాగానే అక్కడ వర్కర్స్ అందరూ "ఏంటి ఇలా సడెన్ సర్ప్రైజ్ ఎప్పుడు లేనిది అమ్మాయిలా డ్రెస్ చేసుకున్నావు" అన్నట్టు తనని హేళన చేస్తూ ఉంటారు పాపం. కావాలని లూక్‌జే ముందు చాలా స్టైల్‌గా నడవాలని చెప్పేసి స్టైల్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుందనమాట. వెళ్లి లూక్‌జేకి క్యారేజ్ ఇచ్చి తిని చూడు నీకు నచ్చితే తిను లేకపోతే పడేసేయి అన్నట్టు సిగ్గుపడుతూ చెప్పి, వాళ్ళ నాన్నగారికి కూడా క్యారేజ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. లూక్జియా ఏంటో తిను నా మీద ఎందుకు ఇలా చూపిస్తుంది ప్రేమ అన్నట్టు లూక్జియా అనుకుంటూ ఉంటాడు. చన్ లంచ్ టైమ్‌లో లూక్జియా పక్కన కూర్చొని తను నీకోసం చాలా తెచ్చింది. నువ్వు హ్యాపీగా తినొచ్చు కదా! చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి ఐటెమ్స్ అన్నట్టు చెప్తూ ఉంటాడు. అప్పుడే బెయిలాన్ వచ్చేసి లూక్జియాతో నీతో ప్రైవేట్‌గా మాట్లాడాలి బయటకొస్తావా అన్నట్టంటే, లూక్జియా చన్‌తో ఇవన్నీ నువ్వే తినేసేయి నీకే ఇస్తున్నానని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. చన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అవన్నీ తనే తింటూ ఉంటాడు. సో, ఇద్దరు కలిసి టెర్రస్ మీదకెళ్తారనమాట. అక్కడ జరిగిన విషయం బెయిలాన్ చెప్తుంది. నాకిలా ఒక అనోనిమస్ లెటర్ వచ్చిందని చెప్పేసి. ఆ లెటర్ కూడా చూయిస్తుంది. లూక్సీ అది చూసి ఎవరు రాసుంటారు? ఈ ఫ్యాక్టరీలోనే ఎవరో రాసుంటారు. ఎవరో కనిపెట్టారని చెప్పేసి చూస్తూ ఉంటే, ఆ లెటర్ వెనకాల ససేమి సీడ్ ఒకటి కనిపిస్తుంది. ఇది కన్ఫర్మ్‌గా ఈ వర్క్‌షాప్‌లోనే దొరుకుతుంది సీడు. అంటే ఆ వర్క్‌షాప్‌లో వర్క్ చేసే వాళ్ళే ఈ లెటర్ రాసుండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అక్కడికి వెళ్లి చూద్దాం. నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పేసి ఆ లెటర్‌ని ఆ వర్క్‌షాప్ ముందు నోటీస్ బోర్డ్‌లో పెట్టి వీళ్ళిద్దరూ దూరం నుండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. సో, ఎవరైతే లెటర్ రాసారో వాళ్ళొచ్చి అక్కడ చూసి వాళ్ళు భయపడి మళ్ళీ ఆ లెటర్ తీసుకెళ్ళిపోతారు కదా! వాళ్ళే రాసారు కాబట్టి అలా వాళ్ళని పట్టుకోవచ్చన్నట్టు మన లూక్‌జియా ప్లాన్ చేస్తాడు. బెలన్ కూడా నువ్వు ఎగ్జామ్ రాసుంటే పాస్ అయిపోయేవాడివేమో అన్నట్టు అంటుందనమాట నీ టాలెంట్ తోటి. మన లూక్‌జియా ఇక చూసావు కదా నా టాలెంట్ ఏంతో అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో, వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందరూ చూసి ఎళ్ళిపోవడమే కానీ ఎవరిలో ఫేస్ రియాక్షన్ అనేది చేంజ్ అవ్వదనమాట. నైట్ అయిపోతుంది. ఇక వెళ్ళిపోదామని చెప్తే, "వద్దు ఆగు నైట్ షిఫ్టోళ్ళు వెళ్ళే టైం కూడా అయింది. ఇప్పుడే వస్తారిక. వాళ్ళని కూడా చెక్ చేసి వెళ్ళిపోదాం" అన్నట్టు చెప్తాడు. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్‌లో ఎవరో హూడీ వేసుకొని ఆ లెటర్‌ని చూసి లెటర్‌ని తీస్తారనమాట భయపడి. వీళ్ళది అబ్జర్వ్ చేస్తారు. ఎవరా అని చెప్పి చూస్తూ ఉంటే అప్పుడే తను మాస్క్ తీస్తుంది. ఎవరో కాదు ఏఫెంగ్ అనమాట. మన బెయిలాన్ అయితే చూసి షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.